ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి. ఆ అప్పు పెరిగి పెరిగి కొండంతవుతుంది. అయితే అప్పు విషయంలో రికార్డు మాత్రం 7 కొండల వాడిదే. అప్పు తీసుకుని దర్జాగా ప్రామిసరీ నోట్ కూడా రాసిచ్చాడు. ఆనాటి ప్రామిసరీ నోట్ లో ఏముంది, ఆ నోట్ ఎలా ఉంది, ఆ పత్రం ఇప్పుడెక్కడుంది? రండి ఆ రహస్యం ఛేదిద్దాం. ఆపద ముక్కులవాడు, వడ్డీ కాసులవాడు, ముడుపుల స్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి పేర్లివి. వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ముడుపులు చెల్లించాల్సిందే. స్వామి దర్శనం కోసం భక్తులు ముందే ముడుపు నిర్ణయించుకుని మరీ వెళ్లడం ఓ ఆనవాయితీ. ఏ దేవుణ్ణి దర్శించుకోవాలన్నా లేని సంప్రదాయం శ్రీనివాస దర్శనం కోసమే ఉంది. స్వామికి ముడుపులు ఎందుకు చెల్లించాలి? ముడుపులతో స్వామికి సంబంధం ఏంటి? ముడుపులతో ఏం చేస్తాడు? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముడుపులు వేయాల్సిందే. భక్తులు ఎప్పటి నుంచో అనుసరిస్తోన్న సంప్రదాయం. ఇదంతా స్వామివారు తీర్చాల్సిన అప్పు కోసం భక్తులు చేస్తోన్న సాయం. స్వామి అప్పెందుకు చేశాడు? దానికి రుజువులేంటి? ఎంత అప్పు చేశాడు? ఎంత వడ్డీ కట్టాలి? దీనికి సాక్షులెవరు? ప్రపంచం అప్పు చుట్టూ తిరుగుతుందంటారు అప్పుల అప్పారావు గారు. ఈ మానవ ప్రపంచమే కాదు, దేవలోకం కూడా అప్పు చుట్టూనే తిరుగుతోంది. అప్పులో ఎన్నో యుగాల క్రితం నెలకొల్పిన రికార్డుని ఇప్పటికీ ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంకు నుండి తీసుకున్న అప్పు కూడా దీని ముందు దిగుదొడిపోయింది. 1000 ఏళ్ల కాల పరిమితికి రాసిన ప్రాంతీయ నోటు ఈ లోకంలోనే లాంగెస్ట్ లోనికి సాక్ష్యం. ఇంతకీ వడ్డీ కాసుల వాడు కుబేరుడికి రాసిచ్చిన ప్రాంతీయ నోటు ఎక్కడుంది? అందులో ఏముంది? ఆ అరుదైన సాక్ష్యాన్ని టీవీ9 సంపాదించింది. భగవంతుడు అప్పు ఎందుకు చేశాడన్న సంగతి తెలుసుకునే ముందు అసలు ఈ అప్పేంటి, శ్రీనివాసుడు అప్పు చేసినట్టున్న రుజువులేంటో మేమిప్పుడు మీకు చెప్పబోతున్నాం. తిరుమలలో స్వామివారి పుష్కరిణి సమీపంలో ఉన్న వరాహస్వామి చేతిలో ఉండే తామ్ర శాసనంలో ఇది ఉన్నట్టు ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు చెప్తున్నారు. పూర్వకాలం నుంచి అనుచారంగా వస్తున్న ఆచారం మేరకు తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ వరాహస్వామి దేవాలయంలో ఒక తామ్ర శాసనాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. శ్రీ వరాహస్వామి గర్భాలయంలో కుడివైపున తామ్ర శాసనం ఒక రాగి రేకు రూపంలో ఈ రోజుటికి మనకు గోచరిస్తుంది. శ్రీనివాసుడు అప్పు తీసుకుంటూ దాన్ని తిరిగిచ్చేస్తానని, అంతవరకు వడ్డీ చెల్లిస్తానని రాసిన ప్రామిసరీ నోటు నకలుని టీవీ9 సంపాదించింది. ఇదిగో మీరిప్పుడు చూస్తున్నది ఆ నోటునే. వరాహస్వామి చేతిలో ఉండే తాళపత్రంలో ఇది ఉండేది. అయితే తాళపత్రాల్ని సంరక్షించే నిమిత్తం వాటిని మ్యూజియం కు తరలించారు. స్వామి ఆలయానికి పక్కనే ఉండేటువంటి స్వామి పుష్కరిణి తీరంలో ఉండేటువంటి వరాహస్వామి ఆలయంలో ఉండేటువంటి ఆ వరాహదేవుని చేతిలో ఆ పత్రాలు ఉండేవి. ఇటీవల వాటిని మ్యూజియం కి తరలించడం జరిగింది, సంరక్షించేటువంటి ఆ నేపథ్యంలో. స్వామివారు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నట్టు టీవీ9 దగ్గరున్న ఆ రుణపత్రంలో ఉంది. ఎంత మొత్తం తీసుకుంది, దాన్ని ఎన్ని రోజుల్లో తిరిగి చెల్లిస్తానంది, దానికి సాక్షులెవరైంది, ఇలా అన్ని వివరాలు ఆ పత్రంలో ఉన్నాయి. రుణపత్రం అంటే ఈ రోజుల్లో ప్రామిసరీ నోటు. శ్రీనివాసుడు అప్పెందుకు చేశాడు, అప్పు ఇచ్చిందెవరు, ఈ వివరాలు మేమిప్పుడు మీకు చెప్పబోతున్నాం. కుబేరుడికి శ్రీనివాసుడు రాసిచ్చిన ఆ ప్రామిసరీ నోటు వరాహ నరసింహస్వామి చేతిలో ఉంది. అది ఆయన చేతికి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఇంతకీ దాని మీద సాక్ష్య సంతకాలు పెట్టిందెవరు, అప్పు క్యాషా, గోల్డా లేక డైమండా? మీరే చూడండి. శ్రీనివాసుడు చేసిన అప్పు 14 లక్షల నిష్కలు. అప్పుకి గడువు 1000 సంవత్సరాలు. రుణపత్రానికి సాక్షులు 3. శ్రీనివాసుడు ఉత్తర దిక్పాలకుడు, సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడి దగ్గర 14 లక్షల నిష్కలు అప్పు తీసుకున్నాడు. దానికోసం శ్రీనివాసుడు ప్రామిసరీ నోటు రాసిచ్చాడు. దానిలో ఏముందంటే, కలియుగం ఆరంభంలో శ్రీ విళంబి నామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి పుష్యమి నక్షత్రం నాడు ధనాధిపతి అయిన కుబేరుడి వద్ద శ్రీ భారద్వాజ గోత్రికుడు శ్రవణ నక్షత్ర జాతుడైన శ్రీనివాసుడు తన తిరుకల్యాణ మహోత్సవ నిమిత్తం 14 లక్షల మేలిమి బంగారు రాజముద్రిక సువర్ణ నిష్కలను అప్పుగా తీసుకున్నాడు.
ఆ అప్పుని వివాహం జరిగే సంవత్సరంతో మొదలుపెట్టి 1000 ఏళ్లలో వడ్డీతో సహా తీరుస్తానని రాసిస్తున్న రుణపత్రం. దీనికి సాక్షులు శంకరుడు, అశ్వత్థ వృక్షం, చతుర్ముఖుడైన బ్రహ్మ. శ్రీనివాసుడు తన పెళ్లి కోసం అప్పు చేసినట్లుగా స్వయంగా రుణపత్రంలోనే రాసిచ్చాడు. ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవిని కలిగిన వాడు, లక్ష్మీపతి అయిన వాడు, విశ్వానికే ప్రభువైన వాడు. ఆయనకే ధనం లేకపోవడమా, అప్పు చేసి పెళ్లి చేసుకోవడమా అనే సంశయం చాలా మంది కలగడం సహజం. కానీ అప్పటి యొక్క స్థితి లక్ష్మి ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అప్పు తీసుకున్నది వెంకటేశ్వరుడు ఆవిర్భవించినది కలియుగ ప్రారంభంలోనే. అందుకే కలియుగానికంటే ముందుదైన త్రేతాయుగ అవతారమైన రాముడి ముద్రికలున్న సువర్ణ నిష్కలను తీసుకున్నట్లుగా ఆ ప్రామిసరీ నోటులో పేర్కొన్నారు. వాటిని ఇప్పుడు విలువ కట్టడం అసంభవమన్నది పండితుల వాదన. ఇది కలియుగాదిలోనే జరిగింది. ఈ కలియుగాదిలోనే జరిగింది అనడానికి నిదర్శనం ఏమిటంటే, ద్వాపర యుగం చివరిలో కృష్ణావతారంతోనే సమాప్తంతోనే కలియుగం ప్రారంభమైంది. కృష్ణావతారం సమాప్తితో కలియుగం ప్రారంభమైంది. ఆ కృష్ణుడే మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వరుడుగా వెలిసినాడు అనేటువంటిది భారతంలో కూడా ఉంది. రామటంకి అని అంటున్న రామటంకి నిష్కములు అంటే బంగారు మొహరీలు. మరి వాటి విలువ చాలా ఎక్కువగానే ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీనివాసుడి ప్రామిసరీ నోటులో సాక్షులు బ్రహ్మ మహేశ్వరుడు, అశ్వత్థ వృక్షం. చెట్టుని సాక్షిగా ఎంచుకోవటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. స్వామి అప్పు తీసుకున్నప్పుడు సాక్ష్యం ఉంది అన్నారు. ఎవరు? అది బ్రహ్మదేవుడి యొక్క సమక్షం ఒకటైతే, రుద్రుని యొక్క సమక్షం మరొకటైతే, ఇంకొకటి ఒక వృక్షమే నిలిచి ఉంది అన్నారు. అంటే బ్రహ్మరుద్రాదులతో సమానమైనటువంటి తిరుమలలో వృక్షములు అన్నటువంటి సత్యాన్ని మనం ఈ సందర్భంగా గ్రహించాలి. ఇంతకీ శ్రీనివాసుడు తీసుకున్న అప్పు ఎప్పట్లోగా తీర్చాలి? ప్రామిసరీ నోట్లో రాసిచ్చిన 5 ఏళ్లు ఇంకా పూర్తి కాలేదా అంటే కాలేదని అంటున్నారు పండితులు. ఇప్పటికి కలియుగం ప్రారంభించి 5000 చిల్లరైంది. అప్పుడు తీసుకున్నారు. కలియుగంలో ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు గడవలసింది. అదైన తర్వాత అంతవరకు వడ్డీ కొడుతూ ఉంటాడు. వడ్డీ కడుతున్నాడా? డబ్బు ఎవరికి వెళ్తోంది? కుబేరుడి వారసులెవరు? ఆనాటి నుంచి ఈనాటి దాకా శ్రీనివాసుడు వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు. అప్పట్లో ఆర్కాట్ నవాబుకు చెల్లిస్తే ఇప్పుడు నేటి ప్రభుత్వాలకి పరోక్షంగా వడ్డీ కడుతూనే ఉన్నాడు. ఈ దేశంలో పాలకుడు అయితే అతనే కుబేరాంశ కాబట్టి ఆ కుబేరాంశ ఉండేటువంటి పరిపాలకుడికి మేము చెల్లిస్తున్నాము అనేటువంటిది దీనిలో ఉంది. పద్యంలో కూడా ఉండే కాలం. ఇప్పుడు నవాబులు లేరు, ఎవరు లేరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదంతా ఉంది. ఇప్పుడంటే ఆ పద్ధతి ఇప్పుడేం లేదు. అసలు కుబేరుడి దగ్గర అప్పు ఎలా తీసుకున్నాడు అన్న దానికి ఇతిహాసాల్లో స్పష్టమైన ఆధారాలున్నాయి. వెంకటేశ్వర మహత్యంలో దీని గురించి పేర్కొన్నారు. కలియుగావతారం కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు వరాహగిరి మీద ఆశ్రయం పొందుతాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న సమయంలోనే అనేక సంఘటనలు సంభవిస్తాయి. వరాహగిరి ప్రాంతాధిపతి అయిన చోళరాజు యోగి రూపంలో ఉన్న శ్రీనివాసుడికి గోవుపాలు ఇవ్వటం, ఆ సంఘటన చూసి ఆవుని కొట్టబోయిన రాజు పొరపాటున శ్రీనివాసుడిని గాయపరుస్తాడు. ఆ గాయంతో బాధపడుతున్న శ్రీనివాసుడు మునిస్త్రీ అయిన వకుళాదేవికి తారసపడటం, ఆమె సపర్యలతో కోలుకొని ఆమెనే తల్లిగా భావించడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత క్రమంలో పద్మావతి దేవి కనిపించటం, ఆమెతో పెళ్లి నిశ్చయం జరుగుతాయి. ఆ సమయంలోనే యోగి పుంగవుడైన శ్రీనివాసుడి దగ్గర డబ్బు లేకపోవటం చూసి పరమశివుడే కుబేరుడి సాయం తీసుకోమని సలహా ఇస్తాడు. అలా శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర డబ్బు తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా అప్పు తీసుకోవటం వెనుక లోక ధర్మం ఇమిడి ఉందంటారు పండితులు. అప్పు చేసి పెళ్లి చేయడం అనే పద్ధతి ఉన్నది. ఎంత ధనవంతుడైనా ఇంతో అంతో అప్పు చేయాల్సి వస్తుంది పెళ్లి చేస్తే. అందువల్ల ఆ మానవలోక ధర్మాన్ని భూలోకంలో ఆయన అవతరించిన కారణంగా అప్పు చేసి పెళ్లి చేసుకున్నట్లుగా నటించడమే తప్ప వాస్తవానికి ధనం లేక కాదు. అలా పెళ్లి కోసం తీసుకున్న అప్పుకే శ్రీనివాసుడు ఇప్పటికీ వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఉన్నాడు. తిరుపతి వెంకన్నకి వడ్డీ కాసులవాడు అన్న పేరు సార్థకమవటం వెనుక అసలు కథ ఇది. ఇది మన రుణగోవిందం కథ. సింహాచలంలో అప్పల స్వామి ఉంటే శేషాచలంపై ఈ అప్పుల స్వామి కొలువై ఉన్నాడు.
ఈ 1000 సంవత్సరాల లోనం ఎప్పటికి తిరుగుతుందో ఏమో. వడ్డీల మీద వడ్డీలు కట్టేందుకు భక్తులు ఇంకెంత ముడుపులు చెల్లించుకోవాలో ఏంటో. ఇవన్నీ పక్కన పెట్టండి, కుబేరుడు ఎక్కడున్నాడో తెలిస్తే ఇప్పటికిప్పుడు వన్ టైం సెటిల్మెంట్ కు మిస్టర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నాడు. అందుకు టీటీడీ వాది 2000 కోట్ల మెగా బడ్జెట్ సాక్ష్యం. 100% ఓం ప్రకాష్ తో కృష్ణమోహన్ టీవీ 9 తిరుమల.